ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జూలై 1వ తేదీన పింఛన్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి। ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ పరిధిలోని కొండేపి మండల కేంద్రంలో గల గుడిపల్లి చందు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారుల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛనర్లందరికీ జూలై మాసం నుంచి 4000 రూపాయలు, గత ఏప్రిల్ నుంచి 3 మాసాలకు ఒక్కొక్క 1000 చొప్పున మొత్తం 7000 రూపాయలు జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు। नमस्कार सर, जरूरी सर राजेंद्र नमस्ते सर, ना पेरू सर टीआरडी बोर्ड सर अभी सर थैंक यू सर। नमस्ते सर, ना पेरू जगन्मोहन राव सर कैश ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్యాష్ కూడా జవాబుదారీతనం అనేది చాలా అవసరం। అమూల్ ఎవరు వస్తున్నారు? అమూల్ ఒక ఈఎస్ మొత్తం వస్తున్నాం కలెక్షన్ కొంచెం గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతుల శాఖ కట్ల మీద తెలంగాణలో తీసుకున్న సబ్జెక్టులో ఇప్పుడండి అంటే కొండేపు కదా లేదా అని మిగతా మండలం కూడా వెళ్తాను। కొండేపు అక్కడ ఎక్కువని రైతులు సరిపోయినాయా? మేడం ఓకే కొంచెం రైతులు మేడం ఈరోజు కొండేపి నియోజకవర్గ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది। ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి దాని మీద తెలియజేసుకోవడం జరిగింది, మనం సమీక్ష చేసుకోవడం జరిగింది। అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను। అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దీంతోపాటు సీజనల్ డిసీజ్ వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది। వీటికి అదనంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది। ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి వివరించడం జరిగింది। పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని సహకరించాలని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది। ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ అభివృద్ధి కోసం మీరు సహకరించమని చెప్పి చేశాను। భవిష్యత్తులో ఇంకొకసారి సమీక్ష చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ పెన్షన్ కానుకని 7000 రూపాయలు ఇచ్చేదాన్ని మీ మీడియా సోదరులు కూడా ప్రముఖంగా కవర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।